హలో హాయ్ అందరికీ నమస్కారం. ఈరోజు చికెన్ కర్రీ సింపుల్గా ఎలా చేసుకోవాలో చూద్దాం. స్టవ్ పై పెట్టి దాంట్లో ఆయిల్ వేయండి. అది బాగా వేడెక్కాక దాంట్లో ఆనియన్స్ వేయండి. ఆనియన్స్ వేసి కాసేపు మగ్గించడం కోసం మూత పెట్టండి. తర్వాత మగ్గాయో లేదో చూసుకొని దాంట్లో కొంచెం పసుపు, అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయండి. వేసి బాగా కలిపి తర్వాత దాంట్లో కరివేపాకు వేయండి. వేసి బాగా కలిపి మళ్ళీ మూత పెట్టండి. తర్వాత దాంట్లో మనం కర్రీ కోసం రెడీగా పెట్టుకున్న చికెన్ని బాగా కడిగి అందులో వేయండి. వేసి మంచిగా కలుపుకున్న తర్వాత మూత పెట్టి కాసేపు ఆగండి. చికెన్ని బాగా కలుపుకొని నూనె బాగా పైకి తేలుతున్న సమయంలో దాంట్లో దానికి సరిపడా ఉప్పు, కారం వేసి బాగా కలపండి. దాంతోపాటు పుదీనా కూడా వేయండి. దాంతో పాటు ఇంకా గరం మసాలా కూడా యాడ్ చేయండి. యాడ్ చేసి కాసేపు మూత పెట్టండి. తర్వాత మళ్ళీ మూత తీసి దాంట్లో మనకు కావాల్సినంత వాటర్ యాడ్ చేయండి. తర్వాత మళ్ళీ మూత పెట్టుకోండి. తర్వాత కాసేపటికి మనకు కావాల్సిన టేస్టీ చికెన్ రెడీ అయిపోతుంది. ఇంత సింపుల్గా ఎవరైనా చికెన్ని తయారు చేసుకోవచ్చు.